విద్యాసాగర్ గారు, అంటే ఆయా వర్గాలు ఎందుకు అసంతృప్తితో ఉన్నాయి, ఎందుకు మీ వైపు లేదు, హ్యూజ్ పర్సంటేజ్ కూటమి వైపు ఎందుకు టర్న్అవుట్ అయిపోయి ఉండొచ్చు అనే దానికి కీలక ఫ్యాక్టర్స్ చెప్పారు. ఒప్పుకుంటారా? సార్ నేను అది ఒప్పుకునే పరిస్థితి లేదు, కానీ మీకు ఇంకొక విషయం చెప్తానండి. చెప్పండి. ఎక్కువగా మీరు అనుకునేటువంటి పద్ధతిలో మీరు ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి 34 సీట్లు, 34 సీట్లలో నేను అనుకుంటే కూటమికి 15 సీట్ల దాకా రావచ్చు. మాకు కంపల్సరీ 13 కంపల్సరీ. ఓకే, అంటే అక్కడ దాదాపు మీకు 13 అంటే ఒక 21 సీట్లు కూటమికి వస్తాయని మీరు చెప్తున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, రైట్? గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం 5 జిల్లాలో అంటే కంబైన్డ్ జిల్లాలో కలిపి వాడికి రాబోతున్న సీట్లు 13. మరి అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది సార్ కాపు ఇష్యూది. అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ, అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది. నేను చెప్పాను కదా ఈరోజు, ఒక్క ముక్క చెప్పమని చెప్పండి వైసీపీ వాళ్ళు, జస్టిఫికేషన్ ఒక్కటి చేసుకోమని చెప్పండి. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎందుకు ఒక బలిజకు సీటు ఇవ్వలేకపోయారు? ఎందుకు బీసీలకు ఓట్లు, బీసీ సీట్లు కూడా తీసేసి ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు? ఎటు ఎస్సీ ఎస్టీ స్థానాలు ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేదు, కానీ అదర్వైజ్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఈ ఓట్లు మనకు పడవు. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే దాష్టికం చేస్తారో, ఎవరైతే రిగ్గింగ్ చేస్తారో, ఎవరైతే గొడవలు చేస్తారో, ఎవరైతే మ్యానిపులేట్ చేయగలుగుతారో వాళ్ళకి సీట్లు ఇచ్చుంటే ఏదో రకంగా డబ్బు పనిచేసి సీట్లు వేయించుకొని తద్వారా గెలుద్దామనే ఒక ప్రక్రియలో భాగంగానే ముందుగా ఫ్రేమ్వర్క్ చేసుకున్న తర్వాతనే కొన్ని వర్గాలకు ఆయన ఖచ్చితంగా సీట్లు ఇవ్వకూడదని ఇవ్వలేదు. వీళ్ళేం చెప్తారు, పవన్ కళ్యాణ్ కాపు అయినప్పుడు మిగతా లీడర్లు కూడా కాపే కదా అంటారు. మేము అదే చెప్తున్నాం. మా అభ్యర్థులు గుంటూరు గాని, కృష్ణా గాని, ఈస్ట్ గాని, వెస్ట్ గాని అండ్ విశాఖపట్నం గాని మా క్యాండిడేట్ కాపు క్యాండిడేట్లు ఎందుకు ఓడిపోయారు? మరి మాకు కూడా మేము నిలబెట్టిన వాళ్ళు కూడా కాపులే కదా. మరి మా క్యాండిడేట్ 2019 ఎందుకు ఓడిపోయారు? మా క్యాండిడేట్లు ఓడిపోతారంటేనేమో మీరు జస్టిఫికేషన్ చేస్తారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వన్ సైడ్ అయ్యి మీ మోసాన్ని కాపులందరూ గ్రహించారు, బలిజలందరూ గ్రహించారు, తూర్పు కార్మికులందరూ గ్రహించారు అని చెప్పేసి మేము చెప్తుంటే అది మాత్రం కాదు, మా వాళ్ళు కూడా ఉన్నారు కదా మాకు ఓట్లు పడతాయి అంటారు. అంటే ఇది ఎక్కడ లాజిక్ ఋషి గారు? నాకు అర్థం కావడం లేదు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు దీని మీద? అంటే మనం అనేక సందర్భాల్లో, రైట్ విద్యాసాగర్ గారు, ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ మీద ఆయన ఒక మాట అన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డినో ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వెంటనే వరుసపెట్టి కాపు మంత్రుల్లో కాపు నాయకులు, లేకపోతే కాపు అధికార ప్రతినిధులు, లేకపోతే ఇది అంటే ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు అన్నదానికి అంటున్నాను నేను, ఆ యాంగిల్లో మేము ఎప్పుడు ఆస్పెక్ట్ లో మేము వెళ్ళలేదు అంటున్నారు. కానీ గౌతమ్ రెడ్డి గారు నా పాయింట్ మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ ఫ్యాక్టర్ మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలా ఇప్పుడు కీలకమైన పర్సంటేజ్ చెప్పారు విద్యాసాగర్ గారు, అంటే విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్, మోర్ దాన్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకని దీన్ని ఎంత స్ట్రెస్ చేస్తున్నా గౌతమ్ రెడ్డి గారు. నేను ఈ కులాల దాని మీద నా మనస్తత్వానికి సరైనది కాదు. అయినా కానీ కూడా నేను చెప్తా. అయినా ఆయన అన్నారు కాబట్టి చెప్పడానికి, ఎందుకు రెడ్డిస్కి ఇవ్వలేదు, ఎందుకు కమ్మాస్కి ఇవ్వలేదు, లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇచ్చినట్టు సీట్లు అని మనం అడగచ్చు. ఆయన ఇచ్చుకునేటువంటి దానిలో ఎందుకు ఇచ్చుకున్నాడు? ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మాకు బలమైనటువంటి మీరు సామాజిక వర్గాలు బ్రహ్మాండమైనటువంటి అగ్రకులాలు ఉన్న చోట్ల బీసీకి మేము ఇచ్చాం. అవును, ఆ అగ్రకులాలు బ్రహ్మాండంగా ఉన్న చోట్ల మరొకళ్ళు తీసుకొచ్చి ఇచ్చాం. అవన్నీ సామాజిక దృక్పథంలో ఆలోచించేటువంటి పద్ధతిలో కూడా ఉంటుంది. అది అటువంటిప్పుడు మనం దీన్ని మాట్లాడాల్సినట్టు అంటే మేము బాధ్యులు, ప్రజల బాధ్యులు. అమ్మ ఏదో టీడీపీ కాపు కులానికి సంబంధించి ఇప్పుడు మేము ఉండేటువంటి దాంట్లోనో మీరు పెట్టేటువంటి దాంట్లోనో ఏ ఒక్కళ్ళు కూడా గ్లాస్ లేదనుకోండి, గ్లాస్ లేనప్పుడు చూస్ చేసుకునేటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారా లేదా కూడా చూసుకుంటారు. ఏది కులం మీదే గనక అంత ట్రస్ట్ చేసుకునే గనక మైండ్స్ కనుక ఉంటే. అవును, అది నేను చెప్పలేను. కానీ అంటే కరెక్ట్ మీరు చెప్పారంటే గౌతమ్ రెడ్డి గారు 100% ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ నాయకుడికి 100% నిలబడితే అసలు ఆ ఈక్వేషన్ వేరేగా ఉంటుంది. కానీ ఎంత ప్రభావితం చేస్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. రైట్, వన్ మోర్ ఫ్యాక్టర్ అంటే చాలా చర్చ జరిగింది విద్యాసాగర్ గారు. అంటే
అసలు చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకి పంపించాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాచు కూర్చున్నారని, దానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒకటి దొరికింది. సరే, అది అంతకు ముందు వచ్చిందా ఇంకోటి వచ్చిందా, అది అసలు ఆయన కేసా కాదా, ఆ వివరాల్లోకి పోవద్దు, ఇప్పుడు మనకు అంత టైం లేదు. కానీ చంద్రబాబు నాయుడు 58 రోజుల 53 రోజుల సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన జైల్లో ఉన్నారు 59 రోజులు. సో ఆ తాలూకా ఇంపాక్ట్ అంటే అదే టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయనకి లేకపోతే పార్టీకి ఆసరాగా నించోవడం, బేషరతుగా నేను మద్దతు ఇస్తున్నానని చెప్పడం, అక్కడి నుంచి ఎపిసోడ్ ఏమన్నా మారి అది తెలుగుదేశం పార్టీ కూటమికి ఈ సానుభూతి ఎంతో కొంత వర్కౌట్ అయిందా, లేకపోతే అసలు ఫ్యాక్టర్ లేదా విద్యాసాగర్ గారు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ మీద దేశంలోనే మొట్టమొదటి దీనిగా ఆయన పోయి అవార్డు తీసుకున్నారు. ఏది 2018-19కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దీని మీద అంటే రేటింగ్స్ మీద ఇట్లా తీసుకొచ్చుకున్నారు. 2020లో ఇచ్చారు. అది ఆ సైట్ లోనే దాదాపు 18 లక్షల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు అధికారిక వెబ్సైట్ లో ఉంది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది. దానికి సంబంధించి ఈయనకి ముఖ్యమంత్రి స్టేటస్ లో వెళ్ళి ఈయన అవార్డు తీసుకొచ్చుకున్నారు. వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే అసలు స్కిల్ సెంటర్స్ ఎక్కడా లేవు, పెట్టకనే పెట్టినట్టు వీళ్ళు భ్రమపరిచి తీసుకొచ్చుకున్నారు అని చెప్పినటువంటి మాట. లేనటువంటి సెంటర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి అవార్డు తీసుకొచ్చుకున్నారా? ఎందుకు ఆ రోజు పోస్టర్ వేసుకున్నారు? ఎందుకు ఆ రోజు దాన్ని పబ్లిసిటీ చేసుకున్నారు? ఆ 18 లక్షల యువత ఎవరైతే ఉన్నారో, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న యువత ఎవరైతే ఉన్నారో, ఆ యువత మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రపంచ 4 దేశాల్లో సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ మీదే మేము బాగుపడి ఈ రోజు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉద్యోగాలు చేసుకుంటాం. ఆయన ఎత్తుకొని పోయి ఈ రోజు జైల్లో పెట్టారు. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి. అంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరన్న 18 లక్షల మంది యువత లేకపోతే సుమారుగా అటు ఇటు నెంబరు, అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినో లేకపోతే సానుభూతి ద్వారానో, అంటే ఈ నెంబర్ అంతా కలిపి మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నారు, అంతే కదా? ఎస్, గౌతమ్ రెడ్డి గారు, దాదాపు 1 కోటి ఓట్లు సార్. 1 కోటి ఓట్లు. 1 కోటి ఓట్లు అంటే 1 కోటి ఓట్లు అంటే ఒకవేళ అదే నిజమైతే గౌతమ్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేసినట్టే, మీ అధినేత చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఇది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది. మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఒకటి, వారు చెప్పింది ఒకటి. అఫ్ కోర్స్ నా ఉద్దేశం అయితే అంటే నెంబర్ చెప్పడానికి చెప్పినట్టున్నారు ఆయన. కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్నారే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ కార్యకర్తలు లేదంటే నాయకత్వం కావాలని 2 రోజులు మాత్రం జైల్లో ఉంచారు. అదేంటి? ఒక అడ్వకేట్ గా నేను మాట్లాడతా. కేసుకి సంబంధించినటువంటి దానిలో బెయిల్ వేసుకోకుండా కేసే తప్పు అనేటువంటి మాట మాట్లాడటం వల్ల ఈ తప్పంతా వచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బెయిల్ వేసుకుంటే 2 నిమిషంలో వచ్చేటువంటిది. సానుభూతి కోసం వాళ్ళ నాయకుడిని వాళ్ళే జైల్లో పెట్టుకున్నారా? అది చేశారు వాళ్ళు. దానివల్ల నష్టపోయారు. అది ప్రతి ఒక్కరికి బెయిల్ మాట్లాడకుండా వీళ్ళు కేసే లేదనేటువంటి మాట్లాడుతున్నారు ఏంటా అనేది. కాదు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు, నా పాయింట్ కాదు, అందులో టెక్నికాలిటీస్ లీగాలిటీస్ దాంట్లోకి వెళ్ళట్లేదు నేను. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణామాలు, ఎన్నికల ముందు జరిగిన కొద్ది నెలల ముందు జరిగిన పరిణామాలు నేను చెప్తానండి. మీకు ఎంత నష్టం చేసి ఉండొచ్చు సార్? ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పైన హత్యా ప్రయత్నం చేసి చచ్చిపోయి బ్రతికినటువంటి సందర్భం కూడా ఉంది. 2004 అలిపిరి రాష్ట్రంలో ఏ నాయకుడి మీద కూడా ఆ రకంగా జరగల. చనిపోయినటువంటి వాడు అలా లేచి వచ్చి కారులోంచి బయటకు వచ్చినటువంటి ఆయన పైన ఏ రకమైనటువంటి సానుభూతి లేదో ఈ రోజు కూడా అరెస్ట్ చేస్తే కూడా అదే కనుక అరెస్ట్ కాకపోతే వీళ్ళందరూ ఈ సాగర్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడతారు తెలుసండి? డైరెక్ట్ గా మా నాయకుడు టచ్ కూడా చేయలేకపోయారంటారా? అనేటువంటి మాటలు మాట్లాడతారు.
సత్యశీలుడిగా ఇవాళ నేనండమ్మా, ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఉండేటువంటి కానీ దానిలో డైరెక్ట్ గా సంతకాలు ఉన్నాయని. ఓకే, ఆయన ఏది మంత్రి మండలి యొక్క తీర్మానం లేకుండా ఉండేటువంటి సంతకాలు ఉన్నాయి. అంటే Right. దీనిపైన వచ్చి దానిపైనే సానుభూతి వచ్చేస్తుందని మాత్రం నేను మాత్రం నమ్మనండి. అది సో ఓకే నాకైతే నమ్మకం ఓకే, లేదు. అది వాళ్ళ నమ్మకం. దాదాపు 1 కోటి ఓట్లు, అంటే 1-2 కాదు, 1 కోటి ఓట్లు ఆ సానుభూతి ద్వారా వచ్చాయని విద్యాసాగర్ గారు నమ్ముతున్నారు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదని మీరు నమ్ముతున్నారు. ఓకే, విద్యాసాగర్ గారు, చివరి 5 నిమిషాల్లో ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏమేమి ప్రభావితం చేసి ఉండవచ్చు? జగన్మోహన్ రెడ్డిని తిరిగి తమ ముఖ్యమంత్రిగా వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారని, మీ వైపు వస్తారని మిమ్మల్ని నమ్మించిన ఫ్యాక్టర్స్ చెప్పండి క్విక్ గా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలతో పాటుగా. గౌతమ్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతున్నా, షర్మిలా గురించి, ఫ్యామిలీ గురించి వాళ్ళు బయటకు వచ్చి భవతి భిక్షాందేవి మాకు ఓట్లేండి, మాకు అన్యాయం జరిగింది అన్న దాని మీద ప్రజలు ఆలోచించారని వాళ్ళు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలు ఆలోచించరా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. లేకపోతే వివేకానంద మర్డర్ కేసు గురించి ప్రజలు ఆలోచించారని అనుకుంటున్నారా? లేకపోతే 5 సంవత్సరాల్లో 7 సార్లు పవర్ ఛార్జెస్ పెరిగితే ఆ ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? నిత్యావసర ధరలు పెరిగితే ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? యువత ఉద్యోగం లేకపోతే ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే చెత్త మీద, లేదంటే పెట్రోల్ డీజిల్ మీద, రోడ్ల మీద, లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్, కమర్షియల్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ కానీ, లేకపోతే ఇంటి హౌస్ హోల్డర్స్ ట్యాక్స్ పెంచినప్పుడు, ట్యాక్స్ కట్టేటప్పుడు వేల రూపాయలు కట్టినప్పుడు ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అనవసరంగా విజనరీని తీసుకొని పోయి జైల్లో పెట్టారు, వీళ్ళు ఏమీ చేయలేరు, చేసినట్టుకొని జైల్లో పెట్టారు అని చెప్పేసి ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే ఎంఎస్ఎంఈలో సార్ చెప్పినట్టు ఎంఎస్ఎంఈలో ఉద్యోగ కల్పన లేక బయటకు పోయి అక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే రాజధాని గురించి ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే పోలవరం గురించి ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే సంక్షేమ పథకాలు మీరు ఒక్కరే ఇచ్చారా? లేకపోతే ఈయన జోబీలోంచి ఏమైనా ఇచ్చాడా? లేకపోతే ప్రభుత్వం సొమ్ము ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారా? చెప్పిందే నేను ఇచ్చాను చెప్పేసి 100 సార్లు చెప్పడం అంటే నువ్వు ఇస్తే నీ జోబు బాబు సొత్తు ఇచ్చావా, లేదంటే జోబు సొత్తులు ఇచ్చావో చెప్పని చెప్పి ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే కొత్తగా వీళ్ళు వచ్చే పెన్షన్లు పెట్టారనుకుంటున్నారా? లేకపోతే ఎన్నో స్కీములు విదేశీ విద్యలో ఏది అన్నిటికంటే ముఖ్యమైన ఋషి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19 సంవత్సరంలో ఎంతమంది విదేశీ విద్యకు మేము పంపించాము, ఈ రోజు ఆ విద్య ఎక్కడ ఉంది? సో ఓవరాల్ గా మైనారిటీలకు మేమేం చేశాము, ఈ రోజు ఎక్కడ ఉంది? గౌతమ్ రెడ్డి ఇవన్నీ ప్రజలు ఆలోచించారు అంటే అనుకుంటున్నారా? లేకపోతే పెరిగినటువంటి చెప్పండి ఋషి గారు. కాదంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఎన్నిక జరిగింది అనే వాళ్ళకి మీరు చెప్పేది, ఇన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా ఈ ఎన్నిక జరిగింది. 3,38,00,000 సుమారు 3,40,00,000 మంది ఓటర్లు ఇన్ని ఫ్యాక్టర్ల ఆధారంగా ఓట్ చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మీద ఇంత అసంతృప్తితో ఉన్నారు కాబట్టి అది మీ వైపు వచ్చారు, మీరు గెలుస్తారనేది మీ అంచనా, మీ ధీమా. గౌతమ్ రెడ్డి గారు, ఋషి గారు వీళ్ళు ఏమాలోచిస్తారంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు. కారణం ఎందుకు? విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు 2,600 పైచిలకు ఉద్యోగ జబ్బులు నయం చేస్తానంటే దాన్ని వెంటనే తీసేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు 1000 దాకా తీసుకొచ్చాడు. అదే పద్ధతిలో విద్యకు సంబంధించినటువంటి వాటిల్లో ఆయన కోతలు విధించలేదా? ఆయన తీసుకొచ్చినటువంటి కనపడలేదా? అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అన్నిటినీ కూడా ఆయన తీసేయటం జరిగింది కాబట్టే ఆయన మీద నమ్మకం పోయింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తరుణంలో విద్యకి వైద్యానికి ఏ నాయకుడు కూడా ఈ దేశంలోనే చేయనటువంటి పద్ధతిలో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్ళేటువంటి పద్ధతిని తీసుకురావడం జరిగింది. మనిషి కోరుకునేది విద్య వైద్యం, ఏ సామాన్య మానవుడైనా కోరుకునేటువంటిది. దానికి గౌతమ్ రెడ్డి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారికే వేసేటువంటి గల కారణం ఆ మనిషి పైన నమ్మకం లేదు. ఇవాళ డ్రైవర్లు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ ఉపాధిని తీసేయడానికి బస్సు ఫ్రీ పెడతారా? బస్సు ఫ్రీ పెట్టేటట్టయితే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉపాధిని తీసేసేటువంటి పద్ధతే ఉంటుంది.
దీన్ని బేస్ చేసుకోండి. ఓటు కోసం దాన్ని చేస్తారని చేసుకోవచ్చు. ఈ అంటే సూపర్ సిక్స్ కాదు, అంటే సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ తెలుగుదేశానికి కలిసి రాలేదు, నెగిటివ్ అయింది అంటున్నారా గౌతమ్ రెడ్డి గారు? డెఫినెట్ గా అది కలిసి రావు సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంటే మనిషి పైన అదే కనుక చేస్తాడు అనుకుంటే ఆ రోజునే పసుపు కుంకుమ అని చెప్పేసి ఎన్నికల ముందు ఇవ్వటం జరిగింది. వేయగలిగారా? ఇచ్చారా? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఆయన పైన నమ్మకం లేదు, ఈయన చేస్తారు అనేటువంటి. ఇవాళ కూడా ఈ సూపర్ సిక్స్ పెట్టినా కానీ వాటి మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చెప్పింది చేశాడు, చెప్పని కూడా ఇచ్చారు అనేటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మాకు ఈ రోజున ఈ ఎలక్షన్ లో మరొకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ రిపీట్ అవడానికి గల కారణం అవుతుంది. అది కూడా మా నాయకుడు డైరెక్ట్ చెప్తాడు, నేను మీకు వర్క్ చేశాను అనేటువంటి అనిపిస్తేనే ఓటేయండి అని అన్నాడు. అంత ధైర్యంగా ఎప్పుడు చెప్తారు? నేను కూడా చెప్తున్నాను. నేను ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కార్పొరేటర్ గా ఉంటే ఫస్ట్ టైం నేను గెలిచినటువంటిది 20-30 ఓట్ల మెజారిటీ. రెండోసారి నేను వచ్చినప్పుడు నేను ఇదే మాట చెప్పా. ఆయన చెప్పినటువంటిది నేను చేశానంటే ఏంటంటే విజయవాడ నగరంలో ఏ ఒక్కరికి రానటువంటి మెజారిటీ నాకు ఇచ్చారు. అదే నా తరహాలో 4 సార్లు గెలిపించారు. అంటే నేను అనేటువంటిది వర్క్ చేశాను అనేటువంటి ధైర్యంగా నాయకుడు చెప్తున్నాడు కాబట్టి ఆ నమ్మకం ప్రకారం వస్తుంది అనేటువంటి నాకున్న అభిప్రాయం. వారి అభిప్రాయాలు వారికి ఉండొచ్చండి, టీడీపీ వారికి. అది నాకున్న అభిప్రాయం అండి. చూద్దాం. విద్యాసాగర్ క్లోజ్ చేద్దాం. ఒకటి, ఇప్పుడు విద్య గురించి మాట్లాడుతున్నారు, అప్పటి నుంచి విద్య గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందో అంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో లేదో నాకైతే అర్థం కావడం లేదు. 2014 నుంచి 2019 వరకు కాలేజీని బట్టి 72,000 నుంచి 92,000 మధ్య రియంబర్స్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 72,000 స్టాండర్డ్ ప్రైస్, దానికంటే కాలేజీ ఫెసిలిటీస్ బట్టి 92,000 చేసింది. ఈ రోజు ఈక్వల్ 32,000 ఇస్తున్నారు. కాలేజ్ ఫీజు తగ్గలా. ఎవరు పే చేస్తున్నారు? ఇప్పుడు పేరెంట్ పే చేస్తున్నాడు. గౌతమ్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే రాజశేఖర్ గారి గురించి మాట్లాడుతుంది. రాజశేఖర్ పేరు తీసుకుంటే చాలా చెప్తాం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, చెప్పింది చేశామని మాట్లాడుతున్నారో, మీరు చెప్పింది ఇంత చేసింది ఇంత. చూద్దాం విద్యాసాగర్ గారు, మీరు చాలా కేటగారికల్ గా నష్టపోతారు. విద్యాసాగర్ గారు చాలా కేటగారికల్ గా ఎందుకు మీ ధీమా ఏంటి, కూటమి ధీమా ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది చాలా కేటగారికల్ గా స్టాటిస్టిక్స్ తో సహా చాలా చక్కగా చెప్పారు. అయితే ఎంతవరకు అది వాస్తవ రూపంలో రిఫ్లెక్ట్ అయ్యింది, లేదా గౌతమ్ రెడ్డి గారు తమ ప్రభుత్వం ఏ రంగాల్లో ఎంతంత అద్భుతంగా శ్రమించింది, ఎంతమంది లబ్ధిదారుల వరకు రీచ్ అయింది, వాళ్ళందరూ తిరిగి వచ్చి వాళ్ళంటూ ఉన్న గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఓట్ల రూపంలో చూపించారా లేదా అనేది ఇంకెక్కువ రోజులు లేదు. గ్రాటిట్యూడ్ కంటే కూడా నాకు వచ్చి ఒక బెనిఫిట్ వచ్చింది అనుకోండి, అదే అర్హతతో పక్కన 4 రాలేదనుకోండి, నేను గ్రాటిట్యూడ్ నలుగురు కసి మీద ఓటేస్తారు. తెలంగాణలో అదే జరిగింది, కసి మీద ఓటేస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అది ఎంతవరకు జరిగిందో లేదో తెలిసిపోతుంది. ఇంకా మనకి ఎక్కువ రోజులేం లేదు. వెయిటింగ్ ఈజ్ ఓవర్. రేపు సాయంత్రం ఈ సమయానికి ఎగ్జిట్ పోల్స్ మీద చర్చ చేసుకుంటూ ఉంటాం. సుమారుగా ఒక అంచనా వస్తుంది. ఇక అసలు పోలింగ్ రిజల్ట్ అసలు రిజల్ట్ జూన్ 4 వచ్చేస్తుంది. ఎన్నికల ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారు చెప్పినట్టుగా 8 గంటలకల్లా తుది ఫలితాలు వచ్చేసి ఎవరు ప్రభుత్వంలోకి వెళ్ళబోతున్నారో కూడా తెలిసిపోతుంది. ఆవేళ విద్యాసాగర్ గారు, గౌతమ్ రెడ్డి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ టు గివ్ మీ సమ్ టైమ్. ఆ రోజు ఇదే ఫ్యాక్టర్స్ మీద ఏవి ఎవరికి కలిసి వచ్చాయి, ఏవి ఎవరికి దెబ్బతీసాయి అనేది కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు.